దాని పిల్లలు ఉన్నవాళ్ళు ఉండరా? నేను నలుగురిని చేసుకుంటా, ఏమైందే? 6 మంది కూడా ఉండరా? ఆయనకి చచ్చిపోయిన ముఖ్యమంత్రి గారికి మద్రాసు ముఖ్యమంత్రికి 6 మంది అంట. కరుణానిధి ఎంజీఆర్కి ఉండరు. మీకేంది ఆ జిల్లని మీరు గీరుకొని ఉండి చేసుకొని మీ పరుగులు పోగొట్టుకుంటారా? ఆమెది ఎదుటి మనిషి ఎట్టంటాడు మాట్లాడతారా? వాడు లోఫర్ మీకు చెప్తే వాడు మాట్లాడతారా? ఇంకొక 2 లోఫర్లు ఉంటే వాళ్ళు మాట్లాడతారా? ఏం బొత్తులో సలహాదారులు మీకు? ఏం సలహాదారులండి వీళ్ళంతా? ఎవరికి ముఖ్యమంత్రి అనుకుంటే మనందరినీ జైలు వేస్తున్నా ఇప్పుడు అనుకుంటే ఆయన ఏమన్నా అంటే వాళ్ళ పార్టీని ఎవరినన్నా మూసేయండి రాయండి, తెల్లారిందాక ఉంచండి, లేకపోతే కాళ్ళు చేతులు ఎరగొట్టు. అంతలా ఎంపీని కొట్టిండ్రు. రామకృష్ణరాజును ఏం చేశారయ్యా? కాళ్ళు అన్ని పాపం నడవలేనట్టు కొట్టి పంపినారు. అంటే అంత పెద్ద పవర్ ముఖ్యమంత్రి అంటే. ముఖ్యమంత్రి ఏమనుకున్నా అభివృద్ధి చేయొచ్చు, నాశనం చేయొచ్చు. ఇప్పుడు ఏం జరిగిందో అర్థం కావట్లా మన స్టేట్లో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా? ఏందబ్బా, రాజశేఖర రెడ్డి గారి కుమారుడని మరి మనమందరం కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రేమతో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయనకు సపోర్ట్ చేసి పార్టీ పునాదుల నుంచి ఉన్నటువంటి వ్యక్తిని నేను. అట్లాంటి వాడిని నేను ఆడ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉండి అధికారం ఉన్నా లెక్క చేయకుండా రాజీనామా చేసి వచ్చి ఇక్కడ మా డబ్బులు పెట్టుకొని మళ్ళా పోటీ చేసి గెలిచినాం. మళ్ళా ఒక తూరు ఓడిపోయినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళా గెలిచాం. ఈ గెలుపులో ఏం జరిగిందంటే ఎన్నికైన 3వ సంవత్సరం నుంచే 3 ఏళ్ళు గౌరవించినారు. 4వ సంవత్సరం మొదలైతుంది ఎత్తుకున్నారండి నా మీద. శేఖర్ రెడ్డి నీకు టికెట్ లేదు, నిన్ను టికెట్ మారుస్తున్నాం, నీకు గ్రాఫ్ బాగలేదన్నారు. నాకు ఏం ఆ గ్రాఫ్ అంటే గ్రాఫ్ అంటే ఏందో అర్థమే తెలియదు నాకు. దాని గురించి నేనేం మాట్లాడాను. నా గ్రాఫ్ ఏమో బాగలేదన్నారు. ఏందన్నా నా గ్రాఫ్ బాగలేదంటున్నారు అని 5 తూర్లు అడిగినా. నాకు ఈ ఒక్క పర్యాయం మీ టికెట్ నేను ఖచ్చితంగా గెలుస్తాను. నా పవరు మీరు కరెక్ట్గా తెలుసుకొని భగవంతుడు సాక్షిగా మీరు న్యాయంగా తెలుసుకుంటే సర్వే చేసి నేను పవర్ఫుల్. మీరు నా మీద వేరే ఉద్దేశం పెట్టుకొని టికెట్ లేదు అన్నట్టు సబాబు కాదు. ఆ టికెట్ అయిపోయి ఎవరికో ఇచ్చి ఏమో చేసుకొని నీకు టికెట్ లేదన్నారు. మళ్ళీ టికెట్ ఇవ్వాలనుకునేటప్పటికి ఇవి నాకు కాదు వేరే వాళ్ళకి క్యాండిడేటే దొరకల. ఉదయగిరి క్యాండిడేట్ పెట్టుకునేదానికి తక్కమిక్కలైనారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి 2వ సంవత్సరం 3 సంవత్సరం 4వ సంవత్సరం మొదలు పెట్టంగానే తొకడాక వాళ్ళందరికీ పవర్లు ఇచ్చేసినాడు. కలెక్టర్కి ఫోన్ చేసి ఏం చెప్పినట్టు చేయండి, ఎస్పీకి ఫోన్ చేసి ఏం చెప్పినట్టు చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్కి తహసీల్దార్కి ఏళ్ళు చెప్పినట్టు చేయండి. వార్డు ఎమ్మెల్యే అంటారు, ఈడు ఎమ్మెల్యే అంటారు, చేతగా నాయుడందరినీ ఎమ్మెల్యేలు చేయటానికి మొదలు పెట్టారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారనేది నాకు అర్థం కావాలి.